ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారాలండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రస్తుతం కాశీలో ఉన్నానండి. 55 మంది భక్తులతో కలిసి యాత్ర బయలుదేరాము. 1 మార్చి 1న ఇక్కడికి చేరుకున్నామండి. ఈ విధంగా 14 రోజుల టూర్ కండక్ట్ చేస్తున్నామండి. 9 నిద్రలు కాశీలో, 2 నిద్రలు నైమిషారణ్యంలోనండి. సంతోషకరమైన విషయం ఏంటంటే, అందరూ మహాశివరాత్రికి కాశీలో ఎలా ఉంటారు, ఇంత రష్ ఎలా తట్టుకుంటారు, దర్శనాలు అవుతాయా, మరి విశ్వనాథుని కావా అన్నట్టు ఎన్నో సందేహాలతో ఉంటారండి. మాకు ఒక ధైర్యం వచ్చేసింది, ఏమన్నా కానివ్వండి వెళ్దామని చెప్పేసి కాశీ గడ్డ మీద కాలు మోపడమే గ్రేటు. దాని తర్వాత మహాశివరాత్రి రోజు కాశీలో గంగా స్నానం ఆచరించి శివునికి దర్శనంకు ఒకటి చేసుకోవడం మహాభాగ్యంగా భావిస్తాం అని చెప్పేసి ఒక మొండి ధైర్యంతో అందరిని తీసుకొని రావడం జరిగింది. కాకపోతే విశ్వనాథుడి యొక్క ఆశీర్వాదం వల్లండి అందరం కూడా చక్కగా ఒక 2 గంటలు లైన్లో నిలబడ్డారు. కానీ అందరికీ కూడా దర్శనాలు లభించాయి. ఇది మాకు ఒక ధైర్యం ఇచ్చింది ఈ ట్రిప్ మాకు. ఇప్పుడు మేము అందరికండి మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పగలిగే ధైర్యం వచ్చింది. అందరూ కూడా మేము మహాశివరాత్రి స్పెషల్ టూర్ ఎప్పుడు జరిపినా కానీ మీరందరూ కూడా మాతో రావచ్చండి. చక్కగా మేము అకామిడేషను, భోజనాలు, ట్రాన్స్పోర్టేషను, గైడు ఇవన్నీ జరిపిస్తామండి. మళ్ళీ ముఖ్యంగా పూజల విషయానికి వస్తే పూజలండి 3 చోట్ల కూడా పిండదానాలు ఉంటాయి, రుద్రాభిషేకాలు ఉంటాయండి, మహామృత్యుంజయ యాగాలు కూడా జరిపిస్తాము. ఇంకా ముఖ్యంగా అండి అన్నపూర్ణ అమ్మవారి సమక్షంలో మేము ముత్తైదువులకి కుంకుమార్చన పూజ కూడా జరిపిస్తామండి. ఇది చాలా విశేషం అండి. అది కూడా ఈ ట్రిప్లో మాకు మొట్టమొదటిసారిగా మొదలుపెట్టామండి. చాలా చక్కగా ఒక 15 మంది ముత్తైదువులు సామూహికంగా కుంకుమార్చన జరిపించుకున్నారండి. పూజలకు మాత్రము అది ఎవరిది వాళ్ళు బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చుకుంటారండి. కాకపోతే అరేంజ్మెంట్ మాత్రం మేము చేస్తూ ఉంటాము. ఈ విధంగానండి 9 నిద్రలు కాశీలో చేసిన తర్వాత అండి మళ్ళీ రాములవారి దర్శనానికి బయలుదేరుతామండి అయోధ్యకి. అయోధ్యలో దినంలో అన్ని రాములవారి దర్శనము, సీతమ్మ వారి వంటశాల, కనకభవనం, దశరథ మహాది ఇవన్నీ చూసుకొని నైమిషారణ్యంకి వెళ్తామండి. నైమిషారణ్యంలో కూడా గోమతి నదిలో స్నానమాచరించి సత్యనారాయణ వ్రతం చేసుకొని అన్ని మహారుషుల అక్కడ ఆశ్రమాలు, మందిరాలు అవన్నీ దర్శనం చేసుకొని రిటర్న్ అండి 14వ రోజు మేము సికింద్రాబాద్ చేరుకుంటాం. ఈ విధంగా ప్యాకేజ్ ఏర్పాటు చేశామండి. ఇందులో మాకు ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, మేము తలపెట్టిన ఈ యాత్రలోనండి అన్ని రకాల వాళ్ళు, అన్ని కుల మత భేదాలు లేకుండా అందరు శివభక్తులేనండి. చక్కగా సింగల్గా ఎవరైతే ఒక ఒంటరి మహిళలు ఉంటారండి చాలామంది, వాళ్ళని ఇన్ని రోజులు వాళ్ళ కుటుంబ సభ్యులని పిల్లలని తీసుకుపోమంటే టైం ఉండదు. అటువంటి సింగిల్ లేడీస్ అంటే మహిళలు కూడా మా గ్రూపులో వస్తారండి. చాలా ఆనందపడతారు. మా గ్రూపులో ఒక 50, 60, 70, 80 ఇలా ఉంటారండి. అందరూ కూడా ఆల్ ఆర్ వెరీ హ్యాపీ అండి. అందరూ సంతోషంగా క్షేమంగా మేము ఇల్లు చేరుతామండి. ఈ విధంగా మా యాత్రలు చేపిస్తామండి. మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే, మాది త్రోట్ ఇయర్ అండి. త్రోట్ ఇయర్లో మా యాత్రలు జరుపుతూ ఉంటామండి. కానీ కండిషన్ అంటే సేమ్ అండి, ఒకటే. మాకు 120 రోజుల ముందు మీరు టికెట్లు బుక్ చేసుకోవాలండి. రైల్వే టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటేనే మన ప్రయాణం సుఖవంతంగా ఉంటుందండి. లేకుంటే మిగతా అన్ని కష్టాలు. వెయిటింగ్లో వాళ్ళని మేము అలో చేయమండి. కన్ఫర్మ్ బర్త్లు ఉంటేనే. కాకపోతేనండి మేము 3 ఏసీలో మా ప్యాకేజ్ ఉంటుంది. మీరు 2 ఏసీ ఫ్లైట్ మీరు ఎలానన్నా రండి, నో ప్రాబ్లం అండి. అందరినీ కూడా మేము మా దాంట్లో చేర్చుకొని చక్కగా యాత్రలు జరిపిస్తామండి. ఈ విధంగా ఉంటున్నామండి. ఉంటానండి. జై మాతాలి. మళ్ళీ ఒకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటానండి. మీ రాజమోహన్ పనకంటి అండి. ఉంటానండి. జై మాతాలి.